హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ చేయూత పెన్షన్ల విషయంపై మరో తాజా న్యూస్ వచ్చింది. దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోని పూర్తి వరకు చూడండి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి లెక్కల పద్ధతితో పాటు కొన్ని కొత్త పథకాలకు బడ్జెట్ వేదికైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలకు నిధుల కేటాయింపును ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి గారు బట్టి విక్రమార్క కొత్తగా 9 పథకాలను ప్రకటించారు. వారి వివరాలను శుక్రవారం బడ్జెట్లో ప్రస్తావించారు. వీటిల్లో కొన్ని పూర్తి కొత్త పథకాలు కాగా కొన్ని అమలులో ఉన్నవారికి పరిధి పెంచారు. వీటికి నిధులను ప్రతిపాదించారు. మరి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, కుటుంబానికి జీవనాధారమైన ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ పథకానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అని నామకరణ చేశారు. రాష్ట్రంలో దాదాపు 1,15,00,000 కుటుంబాలు ఉన్నాయని, సామాజిక ఆర్థిక తారతమ్యాలు లేకుండా అన్ని కుటుంబాలకు ఈ జీవిత బీమా పథకం వర్తిస్తుందని బట్టి ప్రకటించారు. ఈ బడ్జెట్లో ఈ పథకానికి 4,000 కోట్ల వరకు కేటాయించారు. ఈ చేయూత పథకం కింద కొత్తగా అర్హులైన 2 లక్షల పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు దాదాపు 43 లక్షల మందికి పైగా ఈ చేయూత పెన్షన్లు అందిస్తున్నారు. ఈ పథకానికి బడ్జెట్లో 14,861 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్ర విద్యా కమిషన్ సూచన మేరకు మొత్తంగా 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఎంపిక చేసిన ఈ పాఠశాలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, రవాణా వ్యవస్థ, ఇతర అన్ని వనరులతో పాటు కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్పు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థులకు ఈ విద్యను అందించనున్నారు. ఈ పథకానికి సుమారు 500 కోట్ల రూపాయల వరకు ప్రతిపాదించారు. ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ దాదాపు 23,51,000 మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభించాలని బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పాటు 421 ఎంపానల్ ప్రైవేటు ఆసుపత్రులలో 1,998 వ్యాధులకు చికిత్స పొందడానికి వీలుంటుంది. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారు. ఉద్యోగుల భద్రత కోసం దేశంలో తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ పథకం ద్వారా 1,20,00,000 వరకు బీమా వర్తిస్తుంది. 60 ఏళ్ల వరకు ఉన్న 10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే 2 కోట్ల అదనపు కవరేజ్ లభిస్తుంది. ఇది 7,57,000 మందికి పెన్షనర్లకు వర్తిస్తుంది. ఈ పథకానికి బడ్జెట్లో 1,056 కోట్ల రూపాయల వరకు ప్రతిపాదించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్ వరకు విద్యార్థులకు న్యాయమైన పోషకాలతో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి విద్యార్థికి వారానికి 3 రోజుల పాటు 3 రోజులు రాగి జావా, అలాగే దీనికి బడ్జెట్లో 800 కోట్ల రూపాయల వరకు కేటాయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పథకం ఇంటర్ విద్యార్థులకు కూడా దక్కనుంది. విదేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నుంచి పథకానికి శ్రీకారం చుట్టింది. యువతకు వివిధ రంగాల్లో తగిన నైపుణ్య శిక్షణ, ఉపాధికి అవకాశం ఉన్న వివిధ దేశాల భాషలో అవగాహన కల్పించడం, వారికి వీసా పొందడంలో మార్గనిర్దేశం చేయటం, విదేశీ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు, ఆయా దేశాల్లో ఆరోగ్యశ్రీ సేవలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం దీనిపై ఉద్దేశం. ఇందుకోసం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ను కూడా ప్రారంభిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ పెన్షన్ల కోసం మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి.